శాపాలను ఆశీర్వాదంగా మార్చే దేవుడు. ఎంత ధన్యత అంటే దేవుని బిడ్డలుగా చాలామంది భయపడతారు. ఆ శాపాలు మనకు వస్తాయేమో, ఆ శాపాలు తగులుతాయేమో, ఎదుటి వాళ్ళు మాట్లాడే ఆ మాటలు మనకు ఎఫెక్ట్ అవుతాయేమోనని భయపడతారు. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కొంతమంది విశ్వాసులు నా దగ్గరికి వచ్చి భయపడి, అలాగా శాపాలు మా మీద ఏలుబడి చేస్తాయేమోనండి, మాకు భయంగా ఉంది, వాళ్ళు మాకు ఆటంకంగా ఉన్నారు, ఇబ్బందికరంగా ఉన్నారని బాధపడినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. శాపములో దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది. ఆమేన్ చెప్పండి. మనం దేవునితో నడుస్తున్నప్పుడు త్రవ్వే కొద్దీ అనేకమైన విషయాలు తెలుస్తాయి అన్నట్లుగా మనం దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు అనేక విషయాలు మనకు అర్థమవుతాయి. శాపములో దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది. కొంచెం విడ్డూరంగా ఉన్నా కానీ చెప్పండి, శాపములో దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది. మన శత్రువులు చెడుగా యోచించిన దానిని దేవుడు మనకి మేలుగా మార్చే దేవుడు. అర్థమవుతుంది నేను చెప్పే మాట? మన శత్రువులు మన విషయంలో మన గురించి చెడుగా ఆలోచిస్తే దానిని మన దేవుడు మేలుగా మార్చే దేవుడు. బిలాము శాపములను పలికిన మన దేవుడు ఆశీర్వాదంగా మార్చారు. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, మన జీవితంలో చెడు పరిస్థితుల్లో కూడా దేవుని చేతిలో అవి ఆశీర్వాదంగా మారతాయి. కొన్ని పరిస్థితులు చెడుగా ఉంటాయి, కానీ దేవుని చేతిలో అవి ఎలాగుంటాయి అంటే ఆశీర్వాదంగా మారతాయి. అంటే దేవుని ప్రేమ శాపము కంటే గొప్పది. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. దేవుని ప్రణాళిక శత్రువు పన్నాగాల కంటే గొప్పది. ఎల్రూ ఇవై నన్ను చూడగా శత్రువే సిగ్గునొందిన. దేవుని ప్రణాళిక శత్రువు పన్నాగాల కంటే గొప్పవి. హల్లెలూయా. మన దేవుడు తిరస్కరణను కూడా ఒక మార్గదర్శకంగా మార్చగలడు. నువ్వు ఎక్కడ తిరస్కరించబడ్డావో ఆ తిరస్కరణలో కూడా దేవుడు నిన్ను ఒక మాదిరికరమైన వ్యక్తిగా, నీకు ఒక నూతనమైన ఆ తిరస్కరణలో కూడా ఒక నూతనమైన మార్గాన్ని దేవుడు తెరిచే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మన శత్రువులు యోచించిన దానిని దేవుడు మనకి మేలుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చే దేవుడిగా ఉన్నాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 8, 11, 12 వచనాలు చూస్తే, ఏమని శపించగలను, దేవుడు శపించలేదే, ఏమని భయపెట్టగలను, దేవుడు భయపెట్టలేదే. 11వ వచనం, అంతటా బాలాకు బిలాముతో, నీవు నాకేమి చేసేదివి, నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించితిని, అయితే నువ్వు వారిని పూర్తిగా దీవించు. అందుకు అతడు, యెహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలకవద్దా అని ఉత్తరం ఇచ్చాను. బాలాకు వచ్చి బిలాముతో అంటాడు, ఇశ్రాయేలుని శపించమంటాడు. బిలాము ప్రవక్త అంటాడు, ఏమని శపించగలను, దేవుడు శపించలేదు కదా. హల్లెలూయా. అర్థం చేసుకోవాలి, ఎవరైనా మిమ్మల్ని శపిస్తే దేవుడు శపించిందే ఆ శాపాలు మీ మీదకి రావు. ఏమని శపించగలను, దేవుడు శపించలేదే. ఏమని భయపెట్టగలను, దేవుడు భయపెట్టలేదే. దేవుడు అంటాడు, ఆ ప్రజలను శపించొద్దు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దని అన్నాడు. ఆమేన్ చెప్దామా? దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు ఉండరు. హల్లెలూయా. అందుకని ఈరోజు శాపాలను ఆశీర్వాదంగా మార్చేటువంటి దేవుడు మన అంశం యొక్క టైటిల్. దేవునికి స్తోత్రం చెప్దామా? ఉదాహరణకి యోసేపు యొక్క జీవితాన్ని తీసుకుందాం. యోసేపు యొక్క జీవితంలో ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించిరు, కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అది బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. అంటే సహోదరులు అందరూ కీడు చేయడానికి ఉద్దేశించారు. హల్లెలూయా. అది ఈరోజు ఏమైందంటే మేలుగా మారింది. శాపము దీవెనగా, ఆశీర్వాదకరంగా, మేలుగా మారింది. వాస్తవానికి ఉద్దేశపూర్వకంగా, ఇంటెన్షనల్గా వాళ్ళు యోసేపుకి కీడు చేయాలని చూశారు. అందుకని చెప్తాడు, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు, కానీ నేటి దినమున జరిగినట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలు కొరకే దేవుడు ఉద్దేశించను. అంటే దేవుడు వాళ్ళు కీడు ఆలోచిస్తే ఆ కీడులో దేవుడు మేలుని దాచి ఉంచాడు. హల్లెలూయా.
మీరు కూడా కొన్ని పరిస్థితుల్లో కొన్ని విషయాలకు భయపడొద్దు. నేను ఒక్కటే చెప్తాను, మీరు నేర్చుకోండి, మీరు అభ్యసించండి, మీరు అలవర్చుకోండి, మీరు వెంబడించండి. విశ్వసించువాడు కలవరపడడు. నేను ఒకటే చెప్తాను, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి. హల్లెలూయా. మంచి కాపరి తన మందని పచ్చిక బయలు యొద్దకు నడిపిస్తాడు. మంచి కాపరి తన మందను శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా. నన్ను వెంబడించే నా సంఘాన్ని, నన్ను వెంబడించే నా బిడ్డల్ని దేవుని ఉపదేశ క్రమంలో నడిపించాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం. మనం నేర్చుకోవాల్సింది ఒకటే, ప్రభువుని వెంబడించాలి, ప్రభువుని మహింపరచాలి, ప్రభువుని ఆరాధించాలి. ఈ భూమి మీద చాలా ప్రయాసపడుతున్నాం, చాలా కష్టపడుతున్నాం, కానీ దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి కష్టపడాల్సిన పని లేదు. నీ హృదయాన్ని, నీ మనస్సును ఆయన మీద ఉంచు. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడైన మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టి ఉంచుతాను. ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే, నువ్వు ఆయన మీద ఆనుకోవాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన్ని వెంబడించాలి, ఆయనకి భయపడాలి, ఆయనకి లోబడాలి, ఆయన మాట వినాలి. ఇంతే దేవుడు నిన్ను అడుగుతుంది. నువ్వు ఆయన వెంబడించడం, ఆయన ఆరాధించడం, ఆయన స్తుతించడం, ఆయనకి లోబడ్డం, ఆయనకి భయపడ్డం నేర్చుకుంటే నీ ముందు ఎంతమంది ఎన్ని విధాలైన శాపాలు పలికినా, ఎంత కీడు చేయ ఉద్దేశించినా ఆ కీడులన్నీ దేవుడు మేలుకే. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలంట, వాళ్ళంట సహోదరులు కీడు చేయాలని ఉద్దేశించారంట. దేవుడు దానిని మేలుగా మార్చాడు. అంటే దేవుని ఉద్దేశము ఏంటి అంటే, యోసేపు జీవితంలో ప్రజలను బ్రతికించడానికి దేవుడు యోసేపుని ముందుగా పంపాడు. వాళ్ళు కీడునే చూస్తున్నారు, కానీ ఆ కీడులో దేవుడు గొప్ప ఉద్దేశాన్ని, ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఈరోజు చాలామంది అపాయములో ఉన్నా కానీ ఉపాయం లేని వారిగా కాము. హల్లెలూయా. ఖచ్చితంగా నీ అపాయములో, నీ కీడులో, నీ అపజయములో, నీ ఓటమిలో దేవుడు ఒక నూతనమైన ప్రణాళికని, ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. చూడండి, దేవుని ఉద్దేశం ఏంటంటే ప్రజలను బ్రతికించాలి. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత రాబోయే కరువులో తన జాతిని, తన జనాన్ని కాపాడుకోవడానికి యోసేపు అందరికంటే ముందుగా పంపబడ్డాడు. కానీ సహోదరుల దృష్టి ఏంటంటే కీడు చేయాలని ఉద్దేశించారు. దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. కానీ అది దేవుని ఉద్దేశం ఏంటంటే బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది దేవుడు మేలుకే ఉద్దేశించాడు. దేవుడు యోసేపును ఒక కుటుంబం కోసం కాదు, ఒక జాతి రక్షణ కొరకు సిద్ధం చేశాడు. అదేవిధంగా దేవుడు మన జీవితాన్ని కూడా, ప్రియులరా, మన జీవితాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చడానికి మన ముందున్న కీడులను దేవుడు ఆశీర్వాదంగా, దీవెనకరంగా మార్చగలడు. ఆమేన్ చెప్దామా.
నేను అందుకే అంటాను, మీరు ఏ విషయంలో అయినా రాజీ పడండి, ప్రభువుని ఆరాధించే విషయంలో రాజీ పడద్దు. ఎక్కడైనా సన్నగిల్లండి, ఎక్కడైనా ఆగిపోండి, ఎక్కడైనా సోలిపోండి. దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుణ్ణి మహింపరిచే విషయంలో, దేవుణ్ణి సేవించే విషయంలో ఎవరు ఎక్కడ కూడా రాజీ పడనే వద్దు. దేవునికి స్తోత్రం చెప్దామా? కీర్తన గ్రంథం 105వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదువుదాం. వారు జనమునకు ఒక రాజ్యము నుండి మరి ఒక రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రజలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరికైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించాను. చూడండి, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు. బాలాకు రాజు వచ్చి బిలాంతో చెప్తున్నాడు, ఇదిగో ఒక గొప్ప జనం వచ్చారు, వారు భూతలమంతా కప్పి ఉన్నారు, నా కొరకు వాళ్ళని శపించమన్నాడు. దేవుడు ఏమంటారంటే, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామండి, ఎంత మహిమ కలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఎన్నో పరిస్థితుల్లో దేవుడు మనకి తోడుగా ఉండి మన తలను పైకెత్తుతున్న దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేశము మీదకి కరువు రప్పించను, జీవనాధారమైన ధాన్యమంతయో కొట్టి. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడిను. చెప్పండి, దేవుని ప్రణాళిక దాగి ఉందా లేదా? కీడు వెనక దేవుని ఉద్దేశము దాగి ఉందా లేదా? మీ గురించి ఉద్దేశించిన సంగతులు రాబో కాలమందు నిరీక్షణకు ఆధారమగునట్లుగా సమాధానకరమైన సంగతులే కానీ హానికరమైనవి కావు. హల్లెలూయా, హల్లెలూయా. కోడి తన రెక్కల క్రింద పిల్లల్ని ఎలా భద్రపరుస్తుందో దేవుడు అనేకమైన పరిస్థితుల్లో, కీడుల్లో, శోధనల్లో, బలహీనతల్లో, పోరాటాల్లో దేవుడు తన క్షేమాన్ని మన పట్ల వెల్లడి చేస్తూ ఉన్నాడు. తన కృపను మన పట్ల చూపడము మానలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేశము మీదకి ఆయన కరువు రప్పించను, జీవనాధారమైన ధాన్యమంతా కొట్టివేసను. వారికంటే ముందుగా ఆయన ఒక్కరిని పంపెను, యోసేపు దాసుడిగా. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించను. అతడు చెప్పినది నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించను. దేవుడు చెప్పిన దర్శనం నెరవేరే వరకు యోసేపుని విడవలేదు. దేశంలో పరిస్థితులు మారినాయి, సహోదరులు కీడనుకుంటున్నారు, కానీ వాళ్ళ యొక్క ఆలోచనల వెనక దేవుని గొప్ప ప్రణాళిక ఆగి ఉంది. దేవునికి స్తోత్రం చెప్దామా? కీడు వెనక ఆశీర్వాదం. ఏంటి కీడు? చెరసాల్లో ఉన్నాడు. హల్లెలూయా. చెరసాల్లో ఉన్నా కానీ దేవుడు యోసేపుని చెరసాల్లో విడిచిపెట్టాడంటే చెరసాల నుంచి సింహాసనానికి దేవుడు యోసేపుని హెచ్చించాడు. చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదికాండం 39వ అధ్యాయం 21వ వచనంలో, అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 41వ అధ్యాయం ఆదికాండం 41:40 వచనం చదివితే, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులైందురు, సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉందునని యోసేపుతో సెలవిచ్చాను. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టాడు. హల్లెలూయా. అంతకుముందు ఈ చేతులకి ఏమున్నాయి? బేడీలు ఉన్నాయి కదా. హల్లెలూయా. ఈ చేతికి ఏం పెట్టాడంటే అధికారపూర్వకమైన ఉంగరాన్ని పెట్టాడు. చూడండి, సహోదరులు కీడు యోచించారు. హల్లెలూయా. కానీ యోసేపు జీవితంలో కీడు వెనక అనేకమైన మేలును దేవుడు దాచి ఉంచాడు. అంచెలంచెలుగా యోసేపుని తన జీవితాన్ని, తన చరిత్రను మారుస్తూ వస్తున్నాడు. తన జీవితంలో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నట్లుగా మీరు ఎప్పుడు ఉండరు. ఇప్పుడు అణిచివేయబడుచున్న పరిస్థితిలో ఉన్నట్లుగా రాబోయే దినాలు అలా ఉండవు మీకు. హల్లెలూయా. శాపాలను ఆశీర్వాదంగా మార్చే దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి, తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. దేవునికి స్తోత్రం చెప్దామా? అప్పుడు యోసేపు వయసు ఎంతో తెలుసా? యోసేపు వయసు ఎంత? 30 ఏళ్ళు. చెప్పండి, ఎంత? 30 ఏళ్ళు. 30 ఏళ్ల వయసుకు వచ్చేసరికి యోసేపుని దేవుడు ఏం చేశాడంటే ఘనంగా హెచ్చించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆదికాండం 41:44లో మరియు యోసేపుతో ఫరోను నేనే, ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడు తన చేతినైనను కాలునైనను ఎత్తకూడదని చెప్పాను. ఎంత ఆశ్చర్యం అండి ఇది! దేశమంతట్లో ఎవరు నీ సెలవు లేకుండా కాళ్ళైన చేతులను ఎత్తడానికి, నీ సెలవు లేకుండా ఏమి జరగడానికి, కదలడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు! ఈరోజు మన మీద కొన్ని శాపాలు, కొన్ని కీడు పొంచి ఉండి, కొన్ని నష్టాలు, కొన్ని నిందలు, కొన్ని అవమానాలు, కొన్ని చెరసాలు, కొన్ని తిరస్కారాలు, కొన్ని ప్రతికూలతలు, కొన్ని ఎడబాటులు, ఇవన్నీ నీ చుట్టూ ఆవరించి ఉన్నాయేమో. వీటన్నిటికి మించిన దేవుని ప్రేమ, హల్లెలూయా, శాపము కంటే దేవుని ప్రేమ గొప్పదంట. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు. ఈరోజు మనం ప్రభువుని కలిగి ఉన్నాం. యెహోవాయే దైవముగా గల జనులు ధన్యులు. దేవునికి స్తోత్రం చెప్దామా? ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారిలో ఆశీర్వాదం సంపూర్ణమైంది. యోసేపు జీవితము క్రీస్తు జీవితానికి ఒక నీడ లాంటిది. ఆమేన్ చెప్దామా? మనుషులు యేసుని సిలువ వేయగా అది మనుషులకి కీడుగా అనిపించింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడము అనేక మందికి అది ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారింది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుడు దాన్ని మేలుగా మార్చారు. మన రక్షణకు కారణమైంది సిలువ వేయబడడం. హల్లెలూయా. సిలువ వేయడం అనేది మనుషులకి దుష్టతలంపే, కానీ సిలువ వేయడం వెనక దేవుని యొక్క రక్షణ ప్రణాళిక దాగి ఉంది. అవునా కాదా? పాప పరిహారో రక్త ప్రోక్షణ అవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. వాళ్ళు అనుకున్నారు, యేసు ప్రభువారిని సిలువ వేసి చంపాము, ఇక మన పని అయిపోయింది, ఆయన మీద పగ తీర్చుకున్నాం, మనం అనుకున్న కార్యం నెరవేరింది అనుకున్నారు. యేసును చంపితే కథ ఆగిద్ది అనుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని చంపితే క్రైస్తవ్యం ఆగిపోలా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారిని చంపితే వాళ్ళు కీడుగా ఉద్దేశించారు, కానీ అది మేలుగా జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాల్లో సువార్త ప్రకటించారు. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసి చంపిన తర్వాత భూదిగంతముల వరకు దేవుని సువార్త ప్రకటించబడింది. దేవునికి స్తోత్రం చేద్దామా? శత్రువు తలంచిన కీడు వెనక ఆశీర్వాదం దాగి ఉంది. ఆమేన్ చెప్దామా? మన దేవుడు కీడుని మేలుగా మారుస్తాడు, శాపాలను దీవెనకరంగా మారుస్తాడు. మనం నేర్చుకోవాల్సింది, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రభుని వెంబడించాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన మార్గంలో నడిచేవారిగా ఉండాలి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.